మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ ని కూర్చోబెట్టి క్లాసులు చెప్పడమా? కొన్ని స్పామ్ ఈమెయిల్స్ ఇచ్చి ఇది స్పామ్ అని చెప్పి ఇంకొక మెయిల్ ఇస్తే నువ్వు స్పామ్ అని రికగ్నైజ్ చేస్తావు. దాంట్లో ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం అని ఏదో ఒకటి చేసి నువ్వు ఒక కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ స్పామా కాదా అని అనుకుంటావు. ఇది మాన్యువల్ గా చేయకుండా ఒక మెషిన్ ని ట్రైన్ చేయడం ఈజ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి: సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ సింపుల్ ఏంటంటే నువ్వు ఒక లేబుల్ డేటా తోని సిస్టమ్ ని ట్రైన్ చేస్తావు. లేబుల్ డేటా అంటే ఏంది? ఇది స్పామ్, ఇది స్పామ్ కాదు అని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ని ఆ సిస్టమ్ కి ఇచ్చి ట్రైన్ చేస్తావు. ఈ కొత్త ఇన్పుట్ ఇస్తే ఇది స్పామ్ కాదా అనేది సెగ్రిగేట్ చేస్తావు అనమాట. ఈ సూపర్వైజ్ లెర్నింగ్ లో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి: రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్. ఒక పర్టికులర్ న్యూమరికల్ వాల్యూ ని ప్రిడిక్ట్ చేయడం ఇస్ రిగ్రెషన్, స్పామ్ కాదా అని క్లాసిఫికేషన్ చేయడం ఇస్ క్లాసిఫికేషన్. అన్సూపర్వైజ్ లెర్నింగ్ లో అన్లేబుల్ డేటా ఇచ్చి దాంట్లో ప్యాటర్న్స్ ని కనుక్కోవడం అన్సూపర్వైజ్ లెర్నింగ్. సింగులర్ టైప్ ఆఫ్ డేటా ని గ్రూప్ చేయడం ఈస్ అన్సూపర్వైజ్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్ విచ్ ఇస్ అస్ రెస్పాన్స్ బట్టి ట్రైన్ అవుతుంది అనమాట. మెయిన్ గోల్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద రివార్డ్. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్ కానీ చాట్ జీపీటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీరు చూడొచ్చు. స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ విత్ పైథాన్ బేసిక్స్ నేర్చుకోండి, ఎంఎల్ బేసిక్స్ నేర్చుకోండి, టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ని ఎట్లా ట్రైన్ చేయాలి, ట్రైనింగ్ అంటే ఏంది, మోడల్ అంటే ఏంది, లేబుల్స్ అంటే ఏంటి, ఎవెన్చువల్ గా మీరే ఫిగర్ అవుట్ చేస్తారు. ఇంకొన్ని టర్మ్స్ ని నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.